అనంతపురం జిల్లా ఎల్లనూరు మండలం పాతపల్లి గ్రామంలో మనం ఉన్నాము. ఇక్కడ శ్రీరాముని ఉత్సవాలు జరుగుతుంటే వచ్చాము. పులివెందుల హరి టీమును మన వెన్నపూచ చంద్రశేఖర్ రెడ్డి ఆహ్వానం మేరకు పులివెందుల హరి అందుబాటులో లేకపోవడంతో నేను వచ్చినాను. అన్నకు తెలిసిన విషయాలు ఏమంటే చెప్తాడు, వినండి. అనంతపురం జిల్లా ఎల్లనూరు మండలం తాలూకా పాతపల్లి గ్రామ పెద్దలంతా కలిసి తీర్మానం చేసుకొని ఈ ఘనంగా కార్యక్రమం సంవత్సరంలో జరుపుకుంటూ ఉన్నాము. మేము పాతపల్లిలో 2 నెలలున్నా కూడా అందరూ కంబైన్డ్ గా మేము జరుపుకున్నాము. ఊరాబాయి కూడా మా పెద్ద చరిత్ర. మేము కూడా పిల్లప్పుడు ఊర్లో 120 మెటికలు ఎక్కి దిగి నీళ్ళు కూడా ఎతకచ్చడం మేము దాంట్లో అందరూ కలిసి కార్యక్రమాన్ని జయప్రదం చేస్తున్నారు. ఏం ఇబ్బంది ఏం లేదు, ఊరి విషయానికి వచ్చి ఏం లేదు. ఈ నేను హరి బృందం తప్పకుండా వచ్చి కార్యక్రమం కూడా నెరవేర్చమన్నారు. నేను చెప్పిన వెంటనే నేను సాయంత్రం మాట్లాడినాను, తప్పకుండా వచ్చి కార్యక్రమం జయప్రదం చేస్తామని కూడా చెప్పినారు. దీంట్లో ఏం లేదు. నేను ప్రెసిడెంట్ వాళ్ళ మేము పాతపల్లికి ఇప్పటికీ ప్రస్తుతం అందరూ బాగా ఊరిలో కలిసికట్టుగా ఉండి అన్ని కార్యక్రమాలు జరుపుకుంటే బాగుంటుంది. ఈ రాజకీయం అవసరం లేదు మనకు. ఊళ్ళో దేవాలయాలు కానీ ఏదైనా డెవలప్ చేశాను నేను కృషి చేస్తాను. ఎవరు ఇచ్చినా నేను అడిగిన దానికి ఇబ్బంది ఏమి లేదు. అందరూ పాతపల్లి గ్రామ పెద్దలు అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. పూర్వం నుంచి గుడిని ఇక్కడ నెలకొల్పినారు. దాదాపుగా 80 సంవత్సరాల కిందట మా తండ్రి గారు ఈ గుడికి సంబంధించి కొంత ఒక విగ్రహం పెట్టి తర్వాత కొంత భూమిని కేటాయించినారు. ఆ భూమి వల్ల వచ్చే ఫలసాయంతో ఈ గుడిని నడుపుతున్నాం. దీన్ని ప్రతి సంవత్సరము మా నాన్నగారు 4 అన్నదమ్ములు అయితే ప్రతి 4కి 4 సంవత్సరాల లెక్కన ఒకరికి కేటాయించబడింది. రాముల గుడి కేటాయించబడి వారి నిర్వహణలో ఇప్పుడు ప్రస్తుతం జరుగుతుంది. ఇప్పటికీ కూడా బాగా నిర్విఘ్నంగా అందరు గ్రామస్తులందరి సహకారంతో నిర్విఘ్నంగా నెరవేరుస్తున్నాము. దానికి ఏమైనా చరిత్ర ఉందా? చరిత్ర అంటే దాదాపుగా 100 సంవత్సరాల పై నుంచి అక్కడ ఆ బావి ఉంది. అది మొట్టమొదట వాస్తవంగానేమో ఇది కోట అంటారు మనం ఉండబడి. ఈ కోట మటుకు ఇదే ఒక ఊరు. ఆ బావి వచ్చి అటుపక్క పొలాలకు సంబంధించి నీళ్లు పెట్టుకునే దానికి ఆ బావి తగినారు. తర్వాత కాలక్రమేణా ఏమైపోయింది, ఊరు బావి చుట్టూ పెరిపి పొలాలన్నీ ఇల్లు అయిపోయినాయి. దానివల్ల అది ఆ బావి అంత అప్పటి నుంచి ఇప్పటికి కూడా ప్రసిద్ధి అయింది. వెంటనే వెళ్ళినావురా రామ. రామ 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 రామ
రాముడే నన్ను మరచినాడా ఆ దేవుడే నన్ను మరచినాడా రామా రామ రామ రామను దేవచినాడని గించనేను ఎదుగబోతే ఉయ్యాలో గంగాలో ఊగిన ఊగను ఉయ్యాల మన రామయ్య అన్ని భూములు బోలుదమా మన ఆంజనేయ మొదల బోలుదమా భూములు బోలుదమా మన ఉయ్యాలో గంగాలో ఊగిన ఊగను ఉయ్యాల మన రామయ్య ఊగిన ఉయ్యాల దేవేల సమూహ రంగ హరే హరలో రంగ హరే భద్రాద్రవాడ హరే దేవమాన గోవిందా గోవిందా. పాతపల్లి గ్రామం, ఎల్లనూరు మండలం, అనంతపురం జిల్లా. మా గ్రామంలో వెలసియున్న సీతారామ దేవాలయాలు రెండు మా గ్రామంలో ఉన్నవి. ఒకటి పురాతన దేవాలయము. పూర్వము నాగిరెడ్డి గారి వంశీయులు వాళ్ళ ఇంటి పేరు మామూలుగా, కాకపోతే మా ఊర్లో పెద్దన్న గారు అని పిలుస్తారు. వాళ్ళు ఆ దేవాలయానికి ధర్మకర్తగా నిర్వహిస్తూ సంవత్సరంలో 2 సార్లు సీతారామ లక్ష్మణులు భరత శత్రుఘ్న సమేత ఆంజనేయ స్వాముల వారిని పల్లకిలో భజన బృందాలతో సన్నాయి మేళంతో ఊరేగిస్తూ ప్రతి శ్రీరామనవమికి, అదే విధంగా కార్తీక మాసం 4వ సోమవారం కూడా ఊరేగింపు కార్యక్రమం జరుగుతూ వచ్చున్నది. కానీ మధ్యలో కొన్ని సంవత్సరాలుగా ఈ ఊరికే పానికి బందారము తీర్థ ప్రసాదాలే జరుగుతున్నవి. కానీ కొన్ని సంవత్సరాలు, ఒక 8-10 సంవత్సరాలు అనుకుంటా నాకు తెలిసినంత వరకు ఈ ఊరేగింపు కార్యక్రమం జరగలే. మళ్ళీ రకరకాల కారణాలంటే ఎటువంటి భేదాలు కానీ అందరూ కలిసినారు, అందరూ కట్టుకొని 2012లో ఊరబాయి దగ్గర నాగలకట్టమ్మ అని అంటారు, అక్కడ కొత్త రాముల దేవాలయం స్థాపింపబడింది. 2012లో అక్కడ ఆ దేవాలయానికి ప్రాణ ప్రతిష్ఠ జరిగింది, హోమం జరిగింది. అప్పుడు అక్కడ మేము భజన పోటీలు కూడా నిర్వహించి ప్రాణ ప్రతిష్ఠ రోజు మా చుట్టుపక్కల మా ఊరు బంధుమిత్రులు అందరినీ పిలుచుకొని అంతా ఘనంగా చేసినాము. క్రమేపీ ఇప్పుడు ఇంకా 2 దేవాలయాలు అయినాయి కదా, ఇంకా మనము అక్కడి నుంచి పల్లకి తీసుకొని వచ్చి అక్కడ ఒక రాముల పటము, ఇక్కడ ఒక రాముల పటము, పల్లకీల 2 వైపులా ఒక రాముల పటం ఒక సైడు, ఒక రాముల పటం ఒక సైడు, ఇద్దరు ఎత్తుకుంటారు. ఇటు పక్క ఉంటుంది, అటుపక్క ఉంటుంది. అట్లా ఆ కార్యక్రమం అట్లా పెట్టుకొని ప్రతి సంవత్సరానికి 2 సార్లు ఊరేగింపు కార్యక్రమము భజన బృందాలతో సన్నాయి మేళంతో గ్రామస్తులు అందరం కలిసి, గ్రామ పెద్దల సహకారంతో అందరం కలిసి చేసుకుంటూ ముందుకు పోతున్నాము. తర్వాత ఇంకొక ఆయన ఒక క్వశ్చన్ అడిగారు, మీ ఊరబాయ్ అంటారు, దాని చరిత్ర ఏమన్నారు. దాని చరిత్ర నాకు పూర్తిగా తెలియదు. కానీ బాబు, నేను కానీ ఇంకా అంతమంది అట్లా గోడ మీద ఎప్పుడు రన్నింగ్ చేసిన వాళ్ళం. ఒక్క మనిషికి కూడా ఒక జీరిక పడిందని చరిత్ర లేదు. బావి మీద మేము రన్నింగ్ ఎప్పుడు కూడా చిన్నతనంలో నేను కానీ ఇంకా మా ఊరు పిల్లలు అందరూ కూడా, నేననే కాదు, ఎప్పుడు కూడా జారి పన్నేది. కానీ ఏదన్నా ఒక బుజ్జ పోయినది ఒక్క రక్తపు చుక్క కూడా రాలే. అంత వాస్తుకుంది, అంత బలమైన బావి, అంత మాకు నమ్మకం అనమాట. ఊరబావి అంటాం మేము, ఊర్లో ఊరబావి అంటారు. ఊరు బావి అంటే తెలియదు, ఊరబావి. అది మా ఊరి బావి చరిత్ర, 2 దేవాలయాలకు సంబంధించినటువంటి చరిత్ర.
ఇంకా మీరు ఏదన్నా ఉంటే అడగండి, నాకు తెలిసిన కాడ ఆ చెప్తాను. గుడికి ఎవరో ఆయన సేవ చేసి చనిపోయిన ఆ, ఆయన ఆ గుడికి ఏమంటే పాపులుగా రామచంద్రారెడ్డిని ఆ ఇంటికి ఎదురుగానే ఆయన గుడి శంకుస్థాపన నుంచి స్థలదాత కూడా కరెక్ట్ స్థలదాత కూడా ఇచ్చి ఆయన చిన్నప్పుడు నుంచి కూడా ఆయన భజన బృందం సభ్యుడే. మేము వాళ్ళతోనే మేము భజన నేర్చుకునేది. ఆయన గుడికి శంకుస్థాపన నుంచి అన్ని గుడికి మంచి చెడ్డ చూసుకుంటూ అన్ని తర్వాత గుడి ప్రారంభించిన తర్వాత ధూపదీప నైవేద్యాలు దేవాలయం శుభ్రం చేయడం నిర్వహిస్తూ వచ్చుండేవాడు. లాస్ట్ శ్రీరామనవమి కూడా 2025 శ్రీరామనవమి కూడా మేము ఇప్పుడు ఒక పాట పాడామే, ఆ పాట ఆయన పాడాడు. తర్వాత 1 నెలకో 2 నెలలకో పుణ్యమరణం అంటే పుణ్యం సావు చనిపోయినాడు అనమాట ఆయన. అది ఆయన అప్పటి నుంచి గుడి భూమి పూజ జరిగినప్పటి నుంచి చనిపోయినంత వరకు దేవాలయానికి ఎటువంటి ప్రతిఫలం ఆశించకుండా నిస్వార్థంగా సేవ చేసినాడు. అది ఆయన ఆత్మకు శాంతి కలాలని గ్రామ పెద్దల తరపున గ్రామ ప్రజలందరి తరపున మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నాను. మెడలో నాగరాజా పైన సంద మామ ముద్దు మోములు 3 కన్నులు రా ఓ శంకరుడా ఎదు వాహనమెక్కి రావయ్యా నీలి మేఘము కమ్మినాదే పులవానా కురిసినాదే నీలి మేఘము కమ్మినాదే పులవానా కురిసినాదే కరుణతో కనిపించనే శివుడు ఆ శివుని మహిమత నిలచిరే మాలయ్య బనుకొడలో కరుణతో కనిపించనే శివుడు ఆ శివుని మహిమత నిలచిరే మాలయ్య బనుకొడలో శివుని మహిమత నిలచిరే మాలయ్య బనుకొడలో మెడలో నాగరాజా పైన సంద మామ మెడలో నాగరాజా పైన సంద మామ ముద్దు మోములు 3 కన్నులు రా
వాహనమెక్కి రావయ్యా కార్తీక మాసములో శివదేవుని సన్నిధిలో మాసములో శివదేవుని సన్నిధిలో లక్ష్మీరమణ గోవింద ఆదివర్త గోవింద హర హర మహాదేవ శంభో హర హర మహాదేవ శంభో హర హర మహాదేవ శంభో. అనంతపురం జిల్లా తాడపత్రి తాలూకా ఎలనూరు మండలం పాతపల్లె గ్రామంలో వెలిసిన పురాతనమైనటువంటి 150 సంవత్సరాల పూర్వమే ఇక్కడ ఒక శ్రీరామరామ దేవాలయం పురాతనంగా ఉండేది. దీనికి ధర్మకర్తలుగా పెద్దన గారు నాగిరెడ్డి గారు అంటారు. ఇప్పుడు నాగిరెడ్డి గారు వాళ్ళు వ్యవహరిస్తూ ఉండేవారు. 4 అన్నదమ్ములు ఉన్నారు. వాళ్ళు దానికి కొంచెం భూమి 4-5 ఎకరాల భూమి తీసి దాంట్లో వచ్చే ఆదాయంతో ఈ యొక్క దేవాలయ నిర్వహణ జరుపుతూ ఉండేవారు. వాళ్ళ 4 అన్నదమ్ములు ప్రతి సంవత్సరానికి అంటే ఒక్కొక్కరికి 4 సంవత్సరాల సరఫరా వాళ్ళు వంతులు వేసుకొని ఈ యొక్క దేవాలయాన్ని నిర్వహిస్తూ వచ్చారు. కానీ కొన్ని సందర్భాల వల్ల వాళ్ళ కుటుంబ వ్యవహారాలు ఈ యొక్క రాముల మెరవని గ్రామోత్సవం చేస్తూ ఉండేవారు అప్పటి నుంచి. కానీ కొన్ని రోజులు కుంటుపడి ఉంది. ఆ కుంటుపడంలో మళ్ళా కొత్త రామాలయం కట్టాలనే ఉద్దేశంతో మళ్ళీ కొత్త రామాలయం ఒకటి కట్టడం జరిగింది. దానికి స్థలదాతగా పాపులు గారు రామచంద్రారెడ్డి ఇవ్వడము, అక్కడ ఒక గుడి నిర్మాణం కావడము, అది బాగా నూతనంగా 2012 నుంచి ఈ పొద్దు వరకు చాలా ఘనంగా జరుగుతూ వస్తుంది. ఇప్పుడు 2 దేవాలయాలను కూడా మామూలుగా తీసుకొని ఈ యొక్క ఇక్కడ ఒక పటము అక్కడ ఒక పటం పెట్టేసి పల్లకీలో ఉత్సవాలుగా 2 మూర్తులను పెట్టి గ్రామోత్సవం జరుపుతూ ఉన్నాము. ఇప్పుడు దీని గ్రామ చరిత్ర ఏమంటే, ఇంకా పాతపల్లి గ్రామంలో పాతపల్లి గ్రామ బావి ఉన్నది అనమాట. అది పెద్ద పురాతనమైనది. ఏదో 300-400 సంవత్సరాల క్రితమే అక్కడ ఉన్నది బావి ఉన్నది. ఆ బావితో ఒక నీళ్లు ఆ చేలకు పారించుకోవడం కోసం ఇప్పుడు తోడుకుంది. ఇప్పుడు అది ఇంకా గ్రామం విస్తరణ కావడము, జనాభా పెరగడం వలన గ్రామం పెరిగి అవన్నీ చేలన్నీ ఇల్లు కట్టుకుని ఉన్నారు. కాబట్టి అది కూడా పురాతన ఎవరే కానీ నాకు వచ్చి నాకు 70 సంవత్సరాలు వస్తున్నాయి. ఇప్పటి వరకు దాంట్లో చనిపోయినానని కానీ, దెబ్బ తగిలినానని కానీ, కింద పడినానని కానీ ఏది లేకుండా అటువంటి యొక్క చరిత్ర కలిగినటువంటి బావి. మేము ఇప్పుడంటే 1972లో కరెంట్ వచ్చింది. అంతకుముందు పూర్వం కరెంట్ లేదు. మేము ఆ 72 పూర్వము నీళ్ళకి దిగి నడుచుకుంటూ పోయి ఎత్తుకొచ్చుకునే వాళ్ళం. అప్పటికే ఎత్తుకొచ్చుకునే వాళ్ళం. ఇప్పటికి కూడా ఎత్తుకునేది. ఇప్పుడు కరెంట్ పోతే లేకుంటే కూడా ఇప్పుడు కూడా తెచ్చుకొచ్చింది. ఇప్పటికి కూడా అటువంటి బావి చరిత్ర కలిగింది అది. ఓం సస్. జై శ్రీరామ్. పాడాలి రాగాలు పాడాలి రమణ, పాడాలి రాగాలు పాడాలి రమణ, అందమైన గుడిలో ఉండే శ్రీనివాస రావయ్యా, చల్లనైన కోనల ఉండే తిరుమలేశ రావయ్యా, 7 కొండల వెంకన్న కోటి దండము నీకయ్యా, 7 కొండల వెంకన్న కోటి దండము నీకయ్యా, కొండ మీద వెంకన్న కోటి ముడుపులు నీకయ్యా, కొండ మీద వెంకన్న కోటి ముడుపులు నీకయ్యా, శ్రీనివాసమై సిద్ధిలసమై శ్రీనివాసమై సిద్ధిలసమై, పాడాలి రాగాలు పాడాలి రమణ, పాడాలి
నిన్ను నిత్యము కొలచెదము నిన్ను నిత్యము కొలచెదము తిరుమల తిరుపతిలో ఆ బంగారు గాలిలలో తిరుమల తిరుపతిలో ఆ బంగారు గాలిలలో జయలలిత మోహనంగ హరే హల్లరంగ హరే నటరాజ లక్ష్మీరమణ గోవింద ఆంజనేయవతన గోవింద హర హర మహాదేవ శంభో హర హర మహాదేవ శంభో హర హర మహాదేవ శంభో. ఇంకొక విషయం ఏమిటంటే, నేను గత 20 సంవత్సరాల నుంచి మా గ్రామం ఇదైనా కూడా నేను తాడిపత్రిలో ఉంటున్నాను. అక్కడికి వచ్చినటువంటి ప్రజలు రకరకాల పల్లెల్లో టౌన్ కాబట్టి వచ్చినటువంటి వాళ్ళు చెప్తారు, మీ ఊర్లో ప్రతి కార్యక్రమము, ఒక శ్రీరామనవమి అయితేనేమి, ఒక పీర్ల పండుగ అయితేనేమి, ఒక మలకల పున్నం అయితేనేమి, మలకల పున్నం కూడా బ్రదర్ మా ఊర్లో ఇంటింటి మా ఆడిపడుచులు వచ్చి ఇక్కడి నుంచి రాముల దేవాలయం అంత ఆడపడుచులే మలకని కుంపట్లు పెట్టుకొని మలకల పున్నం కూడా ఘనంగా జరుగుతుంది, పీర్ల పండుగ ఘనంగా జరుగుతుంది. ఇవన్నీ మేము ఎంతో ఐకమత్యతో చేసుకుంటున్నాము. ఏదో చిన్న చిన్న సమస్యలు ఎప్పుడోసారి వస్తూ ఉంటాయి. మా ఊరు, నేను తాడిపత్రిలో నేనున్నప్పుడు చెప్తారనమాట, మా ఊర్లో అక్కడ రకరకాల పల్లెలలో వచ్చి మీ ఊరు పెద్దరెడ్లు మీ ఊరు ఎంతో ఐక్యతతో ఉండారు అని. ఈ రోజు వరకు కూడా రేపు ఎట్టుంటుందని నేను చెప్పాను. మేము ఒక్క కేసు కూడా, ఒక స్టేషన్ కూడా తొక్కిన వాళ్ళం కాదు. అన్న ప్రెసిడెంట్ అయినప్పటి నుంచి అన్న కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు, అందరూ నిర్వహించినాము. అన్న కూడా కలుపుకొని అందరూ అన్న అందరూ పెద్దరికంగానే ఉన్నారు. ఎవరు కూడా ఒకరిని తప్పు పట్టాల్సిన అవసరం లేదు. ఈ రోజు వరకు కూడా ఎటువంటి మాకు జరగలేదు. రేపు ఎట్లుంటే నేను చెప్పలేను. ఇంత ఐక్యతతో, ఇంత పక్కన పెద్ద పెద్ద ఫ్యాక్షన్ గ్రామాలు ఉన్నా కూడా మేము సర్దుకొని, ఎంతో మా ఊరు గ్రామ పెద్దలందరూ సర్దుకొని, సమస్యలు ఎన్ని వచ్చినా కూడా మనసులోనే కొన్ని ఉన్ని చిన్న చిన్నవి వచ్చినా కూడా ఎటువంటి ఈ రోజు వరకు మేము జరగకుండా మా ఊరంతా ఐకమత్యంగా ఉంది. ఏదన్నా ప్రతి మనిషిలో, ప్రతి కుటుంబంలో ఉన్నట్లు మా ఊళ్ళో కొన్ని చిన్న చిన్న విషయాలు ఉంటాయి కాబట్టి మా ఊరికి ఎంతో గొప్ప చరిత్ర ఉంది. ఈ రోజుకి కూడా మేము ఎటువంటి ఫ్యాక్షన్ అనేది కానీ, ఎటువంటి పోలీస్ స్టేషన్ గడప కూడా మా గ్రామ ప్రజలు, మా గ్రామ పెద్దలు ఎప్పుడు తొక్కలేదు. ఓకే, అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఇప్పుడు వరకు నా స్టేషన్ కి ఎప్పుడు ఊరు 60 ఏళ్ళ చరిత్రలో విన్నారుగా ఫ్రెండ్స్. మన పాతపల్లె రాముని దేవాలయం చరిత్ర, ఊరబావి చరిత్ర ఇది ఫ్రెండ్స్. ఓకే, మరి ఉంటాం. పులివెందుల హరి యూట్యూబ్ ఛానల్. పాతపల్లెలో రాముల స్వామి పూజా కార్యక్రమం అనంతరం మెరవన అయిపోయిన తర్వాత ఊర్లో బెల్లం పానకం, వడపప్పు, అలాగే బొరుగులు పెట్టారు. సో తర్వాత అన్నదాన కార్యక్రమం అయితే జరిగింది. ఈ ప్రోగ్రాం ఇంత సక్సెస్ అవ్వడానికి పాతపల్లె గ్రామ ప్రజలందరికీ ఊరి తరపున కృతజ్ఞతలు. ప్రతి సంవత్సరం ఇలాగే రాముల స్వామి మెరవన చేయాలని ఊరి పెద్దలందరి తరపున ఈ వీడియో ద్వారా అయితే మనము తెలియపరుస్తున్నాము. సో అక్కడికి ఇన్వైట్ చేసిన మా టీం అందరి తరపున కూడా పాతపల్లె గ్రామ ప్రజలకు శ్రీరామనవమి శుభాకాంక్షలు. చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు.